నమస్తే మేడం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల మీద మీరేమి స్పందిస్తారు? మీ అయ్య జాగిరా అంటాడు. బరాబర్ ఇది అయ్య జాగిరా మాది. పుట్టింది ఈడనే, పెరిగింది ఈడనే, మొత్తం తండ్రి దీడినే, కొడుకు దీడినే, మొత్తం మాదే. జూబ్లీహిల్స్ నా ఇల్లు అని చెప్పిండు అన్న, అంతకన్నా ఏం చెప్తాడు ఇంకా. ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అనేది అయ్య జాగిరి అనుకో, అమ్మ జాగిరి అనుకో, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా అన్న జాగిరే. ఓకే మేడం, ఇలా ఒకరి మీద ఒకరు కౌంటర్స్ వేసుకుంటున్నారు. దానివల్ల ప్రజల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపించదు. వాస్తవాలు ఏంది, నిజాలు ఏందని తెలుసుకుంటారు, అంతే ఉంటది. ఇప్పుడు వాస్తవాలు ఏంటి అనేది జనాలు చూస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు. దాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది నిజం ఏది అబద్ధం అనేది. జూబ్లీహిల్స్ మనిషి ఎవరు, బయటికి వెళ్ళొచ్చి ఇక్కడ వెళ్దాం అనుకున్న మనిషి ఎవరు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒక క్లారిటీ ఉంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు పిచ్చోళ్ళు చేయాలని తప్పుడు దోవ పట్టిస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇక్కడ కాదు, ఆయన ఇక్కడ ఏ జనాలు ఉంటారు, ఏ బస్తీలు ఎంతమంది ఉంటారు, ఏ గల్లీలా అట్లా ఏముంటది. చంద్రశేఖర్ యాదవ్ గారి సహాయం పొందిన పార్టీ నీ పార్టీ. నీకు పట్టాలు ఇప్పించిండు 5,000 పైగా, 25,000 మందికి పైగా పట్టాలు ఇప్పిస్తే నీకు ఇంతవరకు దిక్కు దివానా లేదు. నువ్వు మాట్లాడుతా ఉన్నావు నీ హయాంలో జరిగిన కబ్జాల గురించి. చీచి అయ్యా కేటీఆర్, సిగ్గులేదా కేటీఆర్ అన్న నువ్వు? అయ్యా కేసీఆర్, బాపు కేసీఆర్ అంటున్నావు. ఈ రోజు నీ ముఖం మీద పెట్టుకున్నావు, ప్రజలలో పోతున్నావు. నీకు ఇంతవరకు ఎవరైనా విద్యావేత్తలు ఎదురైతే పక్కా ఈ సమాధానం నేను క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు ప్రజలకు ఏం చెప్పాలో నిర్ణయించుకోగాని మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నీకు టైం వేస్ట్ చేసుకోకు. ఏదంటే నీ పార్టీ కోసం పనిచేసుకొని కష్టపడి అప్పుడే నీ బాబు నేను గుర్తిస్తే సంతోషం. నువ్వు చేసిన గతంలో లంగ పనులకి అలా గుర్తిస్తే సంతోషం. బలహీన వర్గాల ఆశా జ్యోతి నువ్వు అని చెప్పుకుంటూ నువ్వు తిరిగినవి ఈరోజు. కానీ నువ్వు గతంలో ఒక పోలీసు ఉద్యోగివి, ఈరోజు ఒక నాయకుడివి. మంచిది చెడు ఏదో అనేది నువ్వు గతంలో చేసిన నీ వరకే నీకు ఇక్కడ చూపిస్తుంటది. ఈ యొక్క మంచి వ్యక్తిని నీ రాజకీయ స్వలాభం కోసం తప్పు దెబ్బ పట్టించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే మనిషి, జనం మనిషి, ప్రజల మనిషి నీకు ప్రజలు చెప్తా ఉంటారు. అది కనీసం నీకు అవగాహన లేకుండా ఈరోజు వచ్చి అది వీక్తా, ఇది వీక్తా, నీ జాగిరా, నాయ్య జాగిరా, ఇటువంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలుసు. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే మనిషి ఒక అల్లాటప్ప మనిషి కాదు, ఇప్పుడు కాదు, 2008 నుంచి కూడా రాజకీయాలలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అలాంటి వ్యక్తిని కించపరిచే ముందు నువ్వేంది, నీ చరిత్ర ఏంది, ఎందులోకి వెళ్ళి వచ్చినావు, ఎవరిని జోకుతున్నావు, ఎవరిని తిట్టినావు గతంలో అలాంటి తిట్టే వ్యక్తి లేడు. ఎందుకంటే నువ్వు పుట్టించిన పుకార్లు తప్ప కార్యకర్తలందరూ కూడా స్పష్టంగా ఉన్నారు. నవీన్ గెలిస్తేనే మాకు ప్రజలకి అన్ని సంక్షోభాలు జరుగుతాయని చెప్పి ప్రజలు మంచిగా ఆలోచిస్తా ఉన్నారు. నీ అపోహలలో ప్రజలు పడే స్టేజ్ లో ఇప్పుడు లేరు. దయచేసి నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టడానికి మాత్రం ప్రయత్నించకు. నువ్వు అన్నట్టుగానే మళ్ళీ చెప్తా ఉన్నావు ఇది అన్న జాగిరే, అన్న గెలవబోతా ఉన్నాడు. పార్టీ కోసం పని చేసుకో, పార్టీ ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఏదైనా చేసుకో తప్ప ప్రజలను తప్పుదోవ పట్టియకు. ఒక సీనియర్ నాయకుడుగా ఆలోచించుకొని ప్రజల మధ్యకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.